అలానే మిసేశ్వరం, గాలి జనార్దన్ రెడ్డి, ఆ పేరు వినంగానే మైనింగ్ కింగ్ గుర్తొస్తారు. ఆ వెంటనే గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి సాన్నిహిత్యం. గాలి జనార్దన్ రెడ్డి గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు సన్నిహితులు. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకానొక సమయంలో గాలి జనార్దన్ రెడ్డి ఎవరో నాకు తెలియదు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. మరి అది నమ్ముదామా అని అంటే అది మీ ఇష్టం. గాలి జనార్దన్ రెడ్డి గారికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య కిట్ ప్రోకో నడిచింది అని చెప్పి కేసులు ఉన్నాయి. ఆ కేసులను బట్టి చూస్తే ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం ఉంది అని చెప్పి భావించాల్సి ఉంటుంది. ఆ కేసుల నుంచి పక్కకి జరిగి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని కనుక మనం బేస్ చేసుకుంటే వాళ్ళిద్దరికి సంబంధం లేదు, వాళ్ళే ఒకరికొకరు తెలియదు అనుకోవాలి. బట్ అటు కర్ణాటక సమాజం కానీ ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమాజం కానీ లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు సమాజం కానీ వీళ్ళిద్దరి మధ్య సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి అని చెప్పి నమ్మేవాళ్లే ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు ఈ గాలి జనార్దన్ రెడ్డి గారు కర్ణాటక బీజేపీలో కీలకంగా ఉన్నారు. ఆయనకి కర్ణాటక బీజేపీ అధ్యక్ష బాధ్యతలను ఇవ్వబోతున్నారు అనేటువంటి ఒక బలమైనటువంటి చర్చ జరుగుతుంది కర్ణాటక రాష్ట్రంలో. ఇటీవలనే అమిత్ షా గారు గాలి జనార్దన్ రెడ్డి గారిని పిలిచి మాట్లాడారు. దానికి కారణం ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో గాలి జనార్దన్ రెడ్డి గారికి బీజేపీ కర్ణాటక బాధ్యతలు అప్పచెప్పేటువంటి ప్రయత్నమేనని చెప్పి కర్ణాటక పత్రికలు న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నాయి. మరి గాలి జనార్దన్ రెడ్డి గారికి అంత పట్టు ఎలా వచ్చింది అని అంటే గాలి జనార్దన్ రెడ్డికి వెన్నుముక్కగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటిది ఒకటి వినిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అలాగే గాలి జనార్దన్ రెడ్డి గారు వేరు కాదు అనేది తాజా రాజకీయాలని మనం గమనిస్తే కనుక అర్థమవుతుంది. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పరోక్షంగా గాలి జనార్దన్ రెడ్డికి సపోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అనేది వినిపిస్తుంది. గాలి జనార్దన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళి వచ్చారు మైనింగ్ స్కామ్లో. ఆ మైనింగ్ స్కామ్ ఏంటి? ఓబులాపురం మైనింగ్ స్కామ్. ఆ ఓబులాపురం మైనింగ్ స్కామ్లో ఆంధ్ర బోర్డరు, కర్ణాటక బోర్డరు, కర్ణాటక పర్మిషన్ తీసుకొని కర్ణాటక ప్రభుత్వం మైనింగ్ లీజుకు సంబంధించి ఆంధ్ర బోర్డర్లకు కూడా వచ్చి మైనింగ్ తరలించారు గాలి జనార్దన్ రెడ్డి గారు. దాని మీదనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసు వేసింది. ఆ కేసుని మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఏ పత్రిక కూడా టచ్ చేయలేదు ఇప్పటివరకు, ఏ మీడియా కూడా టచ్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుప్రీంకోర్టులో నీరు గార్చింది. దీని మీద అమికస్ క్యూరీ కూడా ప్రశ్నించింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఆ కేసులో వాదించుకున్న స్వచ్ఛందంగా తప్పుకుంది సుప్రీంకోర్టులో. దాంతో ఆయన మీద కేసు క్లియర్ అయిపోయింది. కేసు క్లియర్ లేకుండానే పోయింది. అదే కేసులో శ్రీలక్ష్మి గారు ఐఏఎస్, సీనియర్ ఐఏఎస్, ఆవిడ జైలుకి వెళ్ళి వచ్చారు. అలాగే అనేక మంది ఐఏఎస్లు, దాదాపు 5-6 బీపీ ఆచార్య లాంటి వాళ్ళు, శ్యామల్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా సీనియర్ ఐఏఎస్లు, వాళ్ళు జైలుకి వెళ్ళి వచ్చారు. మోదేవి వెంకటరమణ గారు జైలుకి వెళ్ళి వచ్చారు. సబితా ఇంద్రెడ్డి గారు ఇప్పటికి కూడా కేసును ఎదుర్కొంటున్నారు. సో ఈ కేసు పూర్వపరాలు ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019-2024 మధ్యకాలంలో సుప్రీంకోర్టులో ఈ కేసు మీద పోరాడాల్సింది పోయి దానికి బదులుగా స్వచ్ఛందంగా తప్పుకునేటువంటి ప్రయత్నం చేసింది. దాంతో అమికస్ క్యూరీ ప్రశ్నించింది, మీరు ఎందుకు తప్పుకుంటున్నారు అనేది. బట్ అది ఎక్కడా కూడా రాలేదు, కవర్ చేయలేదు, దాన్ని పబ్లిక్లో కూడా తీసుకెళ్ళలేదు బలంగా. ఇవాళకి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మైనింగ్ కేసులో వాదించడానికి ముందుకు వెళ్ళలేదు. ఇవాళకి కూడా, ఇప్పటికి కూడా. బట్ ఆ కేసు ఏంటి? ఆ కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రులు కానీ లేదంటే సీనియర్ ఐఏఎస్లు కానీ ఉన్నారు కదా. ఆ కేసు ఏంటి? కర్ణాటక బోర్డర్ నుంచి దాటి ఆంధ్ర బోర్డర్లోకి వచ్చి వాళ్ళు మైనింగ్ చేసుకున్నారు గాలి జనార్దన్ రెడ్డి గారు. దానికి గాను ఆ రోజు కిట్ ప్రోకో కింద జగన్మోహన్ రెడ్డి గారు అలాగే గాలి జనార్దన్ రెడ్డి గారి మధ్య భారీగా లావాదేవీలు జరిగాయి అనేది ఆరోపణలు. ఆ రోజున ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. కేసు అయ్యింది, విచారణ ఉంది, దాని మీద కోర్టులకు వెళ్ళారు. గాలి జనార్దన్ రెడ్డి గారు జైలుకు కూడా వెళ్ళారు. ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ అంటారు కదా, వివి లక్ష్మీనారాయణ, ఆయన జాయింట్ డైరెక్టర్గా సిబిఐకి ఉన్నారు. ఆయనే గాలి జనార్దన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆ కేసులో పట్టాభి అనేటువంటి ఒక జడ్జి ఈయన లంచం ఇస్తే ఆ లంచం తీసుకున్నారని అది కూడా ప్రూవ్ చేశారు వివి లక్ష్మీనారాయణ గారు. మరి ఈ కేసు ఇంత సీరియస్ జరిగినట్టు కేసు, ఇది కిట్ ప్రోకో కేసు. ఆ కేసు ఇప్పుడు నీరు గారిపోయింది. ఇప్పుడు ఆయన సచ్చీలుడిగా కనిపిస్తున్నారు.
పైగా బీజేపీలో కీలకంగా ఉన్నారంటే ఇంక కడిగిన ముత్యం అయిపోయారు గాలి జనార్దన్ రెడ్డి గారు. మరి గాలి జనార్దన్ రెడ్డి గారు బెంగళూరు కేంద్రంగా చేసుకొని మొత్తం రాజకీయాలు నడుపుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు కేంద్రంగా చేసుకొని రాజకీయాలు నడుపుతుంటారు తొలి రోజుల నుంచి. రాజశేఖర రెడ్డి గారు బతికున్న రోజుల్లో బెంగళూరు కేంద్రంగా పెద్ద ఎత్తున వ్యాపారాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ వ్యాపారాలు ఎలా చేశారంటే కిట్ ప్రోకే కింద చేశారనేది ఇప్పుడున్నటువంటి కేసులను బట్టి అర్థమవుతుంది. కిట్ ప్రోకో అంటే ఏం లేదు, ప్రభుత్వం నుంచి ఒక కంపెనీకి అనుమతులు ఇస్తే దానికి బదులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో సూట్ కేసు కంపెనీలు పెడితే వాటికి షేర్ వాల్యూ పెంచి అమౌంట్ ఇవ్వడం. అమాంతం పెరిగింది ఆయన షేర్ వాల్యూ. ఇందిరా టెలివిజన్ కానీ, లేదంటే జగతి పబ్లికేషన్స్ కానీ, లేదంటే భారతీయ సిమెంట్స్ కానీ, ఇలా రకరకాల కంపెనీస్, సరస్వతి పవర్స్, చండూరు పవర్స్, ఇలా రకరకాల బిజినెస్లు పెట్టారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. వాటి వెనక కిట్ ప్రోకో నడిచింది అనేది కేసు ఇప్పటికి కూడా ఉంది. దాంట్లో కీలకంగా గాలి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన తర్వాత జరిగినటువంటి పరిణామాల క్రమంలో గాలి జనార్దన్ రెడ్డికి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఆయన ఎవరో కూడా నాకు తెలియదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మరి గాలి జనార్దన్ రెడ్డి గారు ఎవరో తెలియదు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఇదే గాలి జనార్దన్ రెడ్డి గారు కడపలో స్టీల్ ప్లాంట్ పెడితే బిల్ అనేటువంటి పేరు పెట్టి కడపలో శంకుస్థాపన జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు సీఎంగా ఉన్నారు. గాలి జనార్దన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారు. శంకుస్థాపనకి వెళ్తే శంకుస్థాపనలో వైఎస్ ఫ్యామిలీ మొత్తం కూర్చున్నారు. ఇప్పటికి కూడా వీడియో యూట్యూబ్లో ఉంది, చూడొచ్చు. ఆ తర్వాత మళ్ళీ అదే కడప స్టీల్ ప్లాంట్ని జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. అనేక సందర్భాలు దాదాపు 3 సార్లు ఇప్పటికి శంకుస్థాపన చేశారు. ఇంతవరకు ఎక్కడ కూడా మెటీరియలైజ్ కాలేదు. సరే, ఆ ఎపిసోడ్ అటు పెడితే మరి గాలి జనార్దన్ రెడ్డి గారికి పరిచయం లేకపోతే ఇవన్నీ ఎలా చేశారు ఒకటి. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి గారికి బీజేపీ కర్ణాటక అధ్యక్ష బాధ్యతలను ఇచ్చేలా బీజేపీ కీలక నేత అమిత్ షా ఒక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. దీని వెనుక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో లాబింగ్ నడిపారు. ఆ కారణం చేతనే అటు కర్ణాటక ఇటు ఆంధ్రప్రదేశ్లో పట్టు సాధించడానికి గాలి జనార్దన్ రెడ్డి గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఒక వ్యూహాన్ని రచించారు, స్కెచ్ వేశారు అని చెప్పి తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రాలో ఉంటూ తక్కువ, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ, కర్ణాటకలోనే ఉంటున్నారు, బెంగళూరులోనే ఉంటున్నారు, యలహంక భవనంలో ఉంటున్నారు. యలహంకలో ఉండేటువంటి భవనంలో, ఆ భవనంలో బీజేపీ తోటి కలిసి గాలి జనార్దన్ రెడ్డి గారితో కలిసి ఆయన ఢిల్లీ రాజకీయాల్ని ఒకవైపు నుంచి వ్యూహాత్మకంగా నిలుపుతున్నారు అనేటువంటి ఒక ప్రచారం చాలా కాలంగా జరుగుతుంది. గాలి జనార్దన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు. ఆ పార్టీ వెనక కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనేది అప్పట్లో వచ్చినట్టు టాకు. ఇప్పుడు పార్టీ వైండప్ చేసి బీజేపీలో విలీనం చేశాడు ఆయన. సో బీజేపీ అధ్యక్షుడు కర్ణాటకకు అయితే గాలి జనార్దన్ రెడ్డి గారు, అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రెండు మరి బీజేపీ చేతుల్లో ఉన్నట్టేనా. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినప్పటికి కూడా బీజేపీ యొక్క ఆశీస్సులు ఇప్పటికీ ఉన్నాయని చెప్పి చాలామంది నమ్ముతూ ఉంటారు. బీజేపీ ఆయన్ని రాజకీయంగా ఆర్థికంగా ఉపయోగించుకుంటుంది అనేది కూడా చాలామంది భావిస్తూ ఉంటారు. మరి ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి గారికి అక్కడ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వటం, సోము వీర్రాజు గారికి ఎమ్మెల్సీగా ఆంధ్రప్రదేశ్లో అవకాశం రావడం, ఇవన్నీ చూస్తుంటే ఢిల్లీ పరిణామాలు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నట్టు అనిపిస్తుందా లేదా? గాలి జనార్దన్ రెడ్డి గారికి కర్ణాటక బీజేపీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తే రాబోయేటువంటి రోజుల్లో పరిణామాలు కంప్లీట్గా మారిపోయేటువంటి అవకాశం ఉందా? వాళ్ళిద్దరూ బెంగళూరు కేంద్రంగా చేసుకొని తెలుగు రాష్ట్రాల్లో రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణలోనేమో బీఆర్ఎస్ పార్టీని ఎన్డీఏలో భాగస్వామ్యం చేయటం, కర్ణాటకలో గాలి జనార్దన్ రెడ్డి గారిని బలోపేతం చేయటం, పరోక్షంగా బీజేపీ మద్దతుతోటి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు బలపడటం, ఇవన్నీ కూడా జరిగేటువంటి పరిణామాలేనా? దాని మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.